మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనము తిరువన్నామలై వెళ్తున్నాం. ఈమెకి ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు. ఫ్లైట్ ఎక్కించేసాం. అలా మేము హైదరాబాద్ నుంచి చెన్నై ఫ్లైట్ ఎక్కేసి చెన్నైలో దిగి భవన్స్ రెస్టారెంట్లో భోజనం చేసి అరుణాచలం బయలుదేరాం. మా హోటల్ నుంచి గుడి వరకు సరదాగా చాలా కాలం తర్వాత ఆటోలో ప్రయాణం చేశాం. గుడి ప్రాంగణం దేదీప్యమానంగా ఉంది. చోళులు కట్టించిన ఈ గుడి ఎంత విశాలంగా ఉందో. గోపురం మీద శిల్పాలు అత్యంత అందంగా చెక్కారు. మేము వెళ్ళిన రోజు వీక్డే అవ్వడం వల్ల ఎక్కువగా రద్దీ లేదు. మొదట వినాయకుడికి దండం పెట్టి ఆ తర్వాత గర్భగుడిలో ఉండేటువంటి పరమేశ్వరుని దర్శించుకున్నాము. గర్భగుడిలో జరిగినటువంటి అభిషేకం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఎంతో పురాతనమైనటువంటి ఈ దేవాలయాన్ని మీరు కూడా వీలు చూసుకొని ఎప్పుడైనా సందర్శించండి. అభిషేకం అవ్వగానే మాకు పువ్వులు పళ్ళతో పాటు ఒక గిన్నె నిండా పులిహోర, ఒక గిన్నె నిండా చక్కెర పొంగలు ఇచ్చారు. అక్కడికి వచ్చినటువంటి భక్తులకి, మా హోటల్లో ఉండేటువంటి విజిటర్స్కి దాన్ని పంచాము. రథం మీద స్వామివారి ఊరేగింపు ఎంత బాగుండిందో. దగ్గరలో ఉండే రమణ భగవాన్ ఆశ్రమానికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకున్నాం.